మనం వాడడం ఎలా అనేది మరి యూసేజ్ ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు టెక్నికాలిటీ కానీ టెక్నాలజీ కానీ కొంతమందికి కోర్సెస్ కానీ ఇవి యూస్ చేయడం రాదు. ప్రోగ్రామింగ్ కోడింగ్ చాలా ఉంటాయి. సో ఏఐ అనేది యూస్ చేయాలి మన డే టు డే లైఫ్ లో అంటే ఫోన్ వాడటం వచ్చిన వాళ్ళందరికీ ఏఐ టూల్స్ వాడగలరు. అంతే. ఫోన్ వాడగలుగుతున్నారు అంటే దే ఆర్ ఏబుల్ టు యూజ్ ఏఐ టూల్స్, నో టెక్నికల్. ఇప్పుడు అంటే డెవలప్ చేయాలి అంటే టెక్నికల్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ తయారు చేయాలి, ఒక అప్లికేషన్ తయారు చేయాలి, అక్కడ కూడా మనం డీటెయిల్డ్గా అన్నీ అడిగితే అవుట్పుట్ వచ్చేసింది. ఏం చేంజెస్ చేయవసరం లేదు అంటే కనుక అవుట్పుట్ సరిపోయింది. లేదు అవుట్పుట్లో వీళ్ళు ఏమడుగుతారంటే నాకు ఇక్కడ అదొద్దు ఇది వద్దు అన్నప్పుడు ఆ చేంజెస్ చేయడానికి కొంత నాలెడ్జ్ ఉంటే ఈజీ అవుతుంది. సో అక్కడ కోడింగ్ ఉండాలి. కానీ ఏఐ టూల్స్ ఉపయోగించాలి అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. న్యూర్ థింగ్స్ ఏమేమి వస్తున్నాయండి? ఇంకా డీప్ సీక్ తర్వాత ఏమైనా? ఇప్పుడు డీప్ సీక్ అయిపోయిందండి. డీప్ సీక్ తర్వాత మనకి క్వెన్ వచ్చింది. క్వెన్ వచ్చేసరికి ఏంటంటే అలీబాబా గ్రూప్ నుంచి వచ్చింది. సో మనకి అలీబాబా అనేది ఒక కంప్లీట్ ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళ దాని నుంచి వచ్చి చైనాలో చాలా పాపులర్. సో వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ మోడల్ క్వెన్. అదేం చేసింది, చాట్ జీపీటీ డీప్ సీక్ కన్నా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వటం స్టార్ట్ అయింది. అంటే అన్ని బెంచ్ మార్క్స్ లో వీటన్నిటిని దాటింది. ప్లస్ దీనిలో పెయిడ్ ఉన్నాయి కూడా, దానిలో ఫ్రీ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే క్వెన్ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఎలాన్ మస్క్ అయితే గ్రోక్ 3 వచ్చింది.